स्मरणे परम आराध्य जगद्वंदनीय SKCM गोसेवा संस्थापकाचार्य मध्य गुरुदेव कृपामूर्ति विष्णुपाद वंश परिव्राजकाचार्य अष्टोत्तर श्रीमद भक्ति सौगत केशव विश्वनाथ गुरुपादंलो विदास अनंत कोटि जगन्नाम से हे कृष्ण प्रार्थना करता तदुपरि परम गुरुदेव विष्णुपाद वंश परिव्राजकाचार्य अष्टोत्तर श्रीमद जगद्गुरु भक्तिवय श्री महाराज कृपादंलो विदास अनंत कोटि दंडवत प्रणाम से हे कृष्ण प्रार्थना करता रूपानुगुरुवर्गो आचार्य कृपादंलो विदास गुरु साष्टांग अनंत कोटि दंडवत प्रणाम से हे कृष्ण प्रार्थना भगवत कथा पिपासु మరియు గురుభాతాలందరికీ మాతృమండలికి నా యథాయుడు నమస్కారాలు తెలియపరుస్తూ అఖిల గుణగరినిధి కరుణాసాగర్ భక్తవత్సల కల్పతరు దయాసాగర్ శ్రీ హరితాళుల మహతి కృప ఈరోజు ఇద్దరు సంధ్యా సమయంలో భగవత్ సన్నిధిలో మనందరికీ మానవ జన్మని సర్వకృష్ణ ఫలం సత్సంగం అందిస్తుంది. ఇది కేవలం హరిగురు వైష్ణవ మహతి కృప. రామాయణంలో ఉత్తరాఖండలో కాకభూషణుడి చరిత్ర అతి అలోకమైనది, దివ్యమైనది. భక్తి మార్గంలోని ఒకవేళ మనం స్థిరం లేకపోయిన పక్షంలోని సందేహం, సంశయం, నిష్ఠాలోని ఒకవేళ భక్తి మార్గం మనం వెనకాడితే ఇటువంటి కాకభూషణుడి కథ విని భక్తిని దృఢం చేసుకోవచ్చు. సేవాని భగవంతుడైన నమ్మకాన్ని అవకాశం ఉంది. అందుకే భక్తి కథ అనేది అలోకమైనది. మనం నిన్న పార్వతీదేవి మహాదేవిని కలిగిన కృష్ణకి గరుడ పక్షికి ఏమి గతి పట్టింది? కాకి దగ్గరికి వెళ్ళి రామకథ హరికథ విన్నారు. తనకేం దశ కలిగింది అని చెప్పడంతో ప్రారంభిస్తున్నారు మహాదేవులు పార్వతి ఏ విధానంగా. సో మనం చెప్పుకున్నాం తనకి శంక అంటే ఆశంక, సందేహం భగవంతుని వల్ల. ఎక్కడ సందేహం? ఇతను తాలూకు పాముల్ని మేఘనాథ రాక్షసుడు పూర్ణ పురుషోత్తమ భగవంతుని ఒక నాగపాశ బంధనంతో బంధిస్తే భగవంతుడు విడిచిపెట్టి వెళ్ళిపోయారు, విడుదల లేపారు. ఇతను జన్మ మృత్యు చక్రం తాలూకా నువ్వు ఇది నామం పట్టుకుంటే స్మరిస్తే ఋషులు మునులు అంటున్నారు, ఏ రామనామం స్మరించడం వల్ల భగవంతునామం దూరం అయిపోతుంది, జన్మ మృత్యు చక్రంలో బంధనం దూరం అయిపోతుంది అంటున్నారు. ఇది నాకు నమ్మకం లేదు. మరి రామ్ 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 నారాయణ నారాయణ అని స్మరిస్తుంటారు. ఆ పేరు కూడా అతనికి విజయ అనిపించుకుంటుంది. హే భగవంతుడి వల్ల నేనే గొప్ప. ఇది భగవంతుని బంధంలో నేను విముక్తి కలిగించాను. అటువంటి భగవంతుడు మన ఏంటి రామనామం అని చెప్పేసి రామనామం విడిచిపెట్టేసి చూడండి. గరుడికి ఈ దశ అయింది, మళ్ళీ ఈ దశ అయింది. మనుషులు ఇంకా భక్తులు ఇంకా నిరంతరంగా వైకుంఠం నికటంలో ఉండి భగవంతుడికి అతి దగ్గరగా ఉండి భగవంతుని స్పర్శించి దర్శించి భగవంతుని అతని పైన కూర్చోబెట్టి భగవంతుడికి అతి ప్రత్యక్షణ సేవ చేస్తూ అతనికి సందేహం కలిగింది. ఇదే భగవంతుడు, ఇదేం భగవంతుడు. అతని మందం అతను విడుదల చేసుకోలేదు, మనకి మందాలు విడుదల చేస్తారు. ఇతను భగవంతుడు కాదు. సందేహం. ఈ సంకోచంతో మొత్తం అది లేదాలి. వైకుంఠంలో కూడా ఎప్పుడైతే నారాయణుడు అనంత శ్రేణుల్లో ఉన్నారు, లక్ష్మీదేవి పాదసేవ చేస్తున్నారు.
కొద్దిగా పాదసేవకులు ఉండి కొద్దిగా గట్టిగా చేయడంలో నారాయణుడి కాలు నొప్పి వస్తుందని చెప్పి ఫీల్ అయ్యింది. మీదిగా దేవి ఎంత గట్టిగా మీరు పాదసేవ చేస్తున్నారు, నాతో కోమలమైన స్టేజ్ లక్ష్మీదేవి కోమలమైన. మరి నేను సేవ చేస్తే స్వామివారికి పాదం నొప్పి వస్తుందని ఇతని లక్ష్మీదేవులను సందేహం అయింది. ఎప్పుడైతే పొడుగునే ఉంటారు, ఇతర రాక్షసుడికి యుద్ధం చేసేదంటే నాకు నమ్మకం సంకోచంతో ఆరంభమైంది. ఇతను యుద్ధం చేస్తారా? మళ్ళీ చెప్తారు, యదా యదా ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థాన అధర్మస్య తదాత్మం సుజామయం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ సంస్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. యుగ యుగంలో ధర్మ సంస్థాపనకి అనేక నేను అధర్మాన్ని నష్టం చేస్తాను, ధర్మాన్ని స్థాపించడానికి చెప్తాను, నాకు సందేహం. మళ్ళీ ఏమంటే ఇంకొక శాస్త్రం నుండి ఇంకో విచిత్రంగా అనిపిస్తుంది. అదేంటంటే లక్ష్మీదేవికి విధంగా సందేహం అయింది కదా. హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షి అందరూ స్వర్గలోకాన్ని ఆక్రమణ చేసేసారు. ఎప్పుడు వైకుంఠాన్ని కూడా దాడి చేస్తారేమో ఎంతో ఎప్పుడు నేను కాలు పడుతుంటే కోసం వాళ్ళతో మహా బలవంతులు మహా రాక్షసులు బహుశా వీళ్ళు వైకుంఠం దాడి చేసి నా పైన అత్యాచారం చేస్తారు. ఈ విధానం కూడా సందేహం. ఇటువంటి శాస్త్రంలో నేను ఉన్నది రాక్షసులు కాదు, ఈ ఎద్దులు జయ విజయ ఎదురు ఉన్నారు కదా, వీరేప్పుడు దాడి చేస్తారు తెలియదు. వీరు కూడా ఎంతో పుష్టిగా ఉన్నారు, ఎప్పుడు అలా పడుకునే ఉంటారు, ఎప్పుడు వీరు వైపున దాడి చేస్తారో అని సందేహం వచ్చింది. అప్పుడు నారాయణుడు మూలం నాగసూత్రధారి అన్ని కారణాలకి ఎదురే, అన్ని సర్వకారణ కారణం, అన్ని కారణాలకి ఎదురే మూల కారణం. ఏమి లేకుండా ఉండదు, ఏమి తెలియకుండా ఉండదు. ధ్యానం నుంచి లేచి ఇలా చూసుకుంటారు. ఇదేమిటి ఇవాళ మీరు కసరత్ చేస్తారైనా? అప్పుడనే సనకాది ఋషులు నలుగురు ఎంటర్ అయిపోయి ఎక్కడికి వైకుంఠానికి. చిన్నపిల్లలు అని చెప్పేసి జయ విజయులు కొన్ని ఎవరో చెప్పారు అని చెప్పడంతో ఈ సనకాది ఋషులు శాపం ఇచ్చేసారు. ఎవరు తెలియదు మాకు, ఎవరు అనుకున్నావు? వైకుంఠంలో నువ్వు ఈ కుంఠ లేకుండా ఉండాలి, వైకుంఠం నీ కుంఠ బాధ ఉన్నది. మేము వైకుంఠ వరకు నలుగురు వచ్చేవాటి మేము సామాన్యులు కాదు, నీకు ఆ మాత్రం జ్ఞానం లేదు, నువ్వు ఎటువంటి అర్హత లేదు. నువ్వు వెళ్ళి భూలోకాలని 3 జన్మలు రాక్షసులు కావాలి. ఎప్పుడైతే శాపం చేసి ఇప్పుడు ఎంటర్ అయ్యారు స్వామి. ఏమన్నా అనిపిస్తుంది నా సనకాది మీరు శాపం ఇచ్చేసారు, అది చెప్పింది నా అనిపిస్తుంది. అంతా నీరా చేసింది అతనే. అప్పుడు ఈ సనకాది ఋషులు అంటున్నారు, ఏంటి అన్నారు భగవంతుడు, నా జయ విజయులు. అక్కడ మంచి శబ్దం వాడారు. నా జయ విజయులు మీరు శాపం ఇచ్చారు, నా తరపున వాళ్ళకి మీరు క్షమాపణ ఇచ్చేస్తారు. క్షమాపణ ఏంటి స్వామి? మీరు సంగతి తెలియలేదు, మహాభక్తులు మీరు, మహాతపస్వి, మహాజ్ఞాని, మహాభక్తులు మీ గురించి తెలియక వాళ్ళు తప్పు చేశారు, మా జయ విజయులు క్షమాపణ. అప్పుడే వాళ్ళు భగవంతుడు చెప్పండి, మనం ఎంత భజన చేస్తున్నాం, ఎంత సాధన చేస్తున్నాం, ఎప్పుడు నా సనకాలను చూస్తున్నాను, నా జయ విజయులకి ఎందుకు చెప్పారు. కానీ ఏం చేయాలి? ఇదంతా నా ప్రేరణ, తిరిగి క్షమించాలి. అయితే శాపంతో ఇచ్చేసి ఏం చేయాలి? 3 జన్మలు హిరణ్యాక్షుడు, హిరణ్యకశ్యపుడు, మరి శిశుపాల్, రావణ, మరి కలియుగంలోని ద్వాపరలోని శిశుపాల్, దంతవతుడు. బాగా చెప్పారు, ఈ ముగ్గురికి 3 జన్మలకి ఉద్ధరించడానికి నేను 4 అవతారాలు చెప్తాను. ఎన్ని అవతారాలు?
హిరణ్యాక్షుడు ఈ ఎత్తడానికి వరాహ రూపము, హిరణ్యకశిపుడికి ఎత్తడానికి కృష్ణరూపము, మరి ద్వాపరుని స్వయంగా రామచంద్రమూర్తి, కుంభకర్ణుడికి రావణాసుడు, ద్వాపరులని స్వయం కృష్ణస్సు ఏటేచాంశ కళాపుంస కృష్ణస్సు భగవాన్ స్వయం ఇంద్రాది వ్యాకులంలోకం మోడయంతి యుగే యుగే. ఏటేచాంశ కళాపుంస ఇవన్నీ అంశ అవతారం, కళా అవతారం, కానీ కృష్ణస్సు భగవాన్ స్వయం. స్వయంగా కృష్ణుడు వచ్చి కుంభకర్ణుని దంతభక్త శిశుపాలకి ఉద్ధరించాడు. కానీ ఇక అందరూ కంప్లైంట్ చేశారు కృష్ణుడికి, కానీ ఈ 3 జన్మలు కేవలం మీతో పాటు వైరమే, శత్రులే, కసరత్తే, యుద్ధంతోనే మనం చేసుకున్నాం, కానీ నాకు భక్తి పొందలేదు. మీతో నీ ప్రేమ, స్నేహం, భక్తి మేము పొంది ఇంకొక జన్మ ప్లీజ్, ఇంకో జన్మని వేరే ఏంటి వేరే ఇంకో జన్మని మీ ప్రేమ మేము పొందుతాము, స్నేహం పొందుతాము, భక్తి పొందుతాము. అటువంటి సందర్భం, అటువంటి అవకాశం మాకు ఏంటి? ఈ 3 జన్మలుగా రోషము, క్రోధము, కోపము, ఇవన్నీ ఈర్ష, ద్వేషం మాకు పెరిగిపోయి ఉన్నాయి. ఇవన్నీ పోవాలంటే మీ పైన మాకు అపారమైన నమ్మకం, ప్రేమ రావాలి అని వీళ్ళందరూ వెళ్ళి వేదో ఈ 3 ఉన్నారు కదా, ఈ కుంభకర్ణుడు దేవేజీతో అనేక కారణం ఉన్నారు. దీనిలోనే చాలామంది జలంధరులు ఉన్నారు, రుద్రగణులు ఉన్నారు, రాక్షసులు ఉన్నారు, జయవిజయులు కూడా ఉన్నారు. వీళ్ళందరికీ భక్తి, ప్రేమ, భగవంతుడి పట్ల కావాలని చెప్పేసి అందరూ భగవంతుడు అడుగుతూ, సరే నేను శ్వేతవరాహ కల్పంలోని 85 చతుర్యుగంలోని కలియుగంలోని స్వయంగా చైతన్య మహాప్రభువులను ఆవిర్భావిస్తాను. అప్పుడు మీరు ఎవరు జగాయ్ మాధాయ్ రూపంలో మీరు ఉంటారు. అప్పుడు కూడా మరి ఫైటింగ్ ఉంటుంది, కానీ దాని తర్వాత మీరు ఎందుకంటే అలవాటు కదా, స్వభావం నైవ జాయతే. ఏదైతే స్వభావం ఉంటుందో ఎవరికి కుటుంబంతో వచ్చిన స్వభావం ఎప్పటికీ పోదు. అది జావత్ కించిత్ కించిత్ ఒకవేళ వెళ్తుందంటే ఆ స్వభావం కొద్దిగా వెళ్తుంది, పూర్తిగా స్వభావం చేంజ్ అవ్వదు. అది గురు అనుగ్రహం తర్వాత, సాధు అనుగ్రహం తప్ప ఎవరి స్వభావం ఎవరు చేంజ్ చేయలేదు. ఇది సత్సంగం, భగవత్ కృప, గురు అనుగ్రహం తర్వాత తన స్వభావం చేంజ్ అవుతుంది. వీళ్ళ స్వభావం పూర్వపురుషులని 3 జన్మల స్వభావం ఉన్నది కాబట్టి ఫైటింగ్ తాగడాలు ఇవన్నీ రాక్షసత్వం ఉన్నది. ఎప్పుడు చైతన్య మహాప్రభువు దర్శించుకున్నారు, నిత్యానంద కృపా అప్పుడు వీరికి ప్రేమ, స్నేహం, కీర్తనం, నిరంతరంగా నామము, జపము అని వీరికి ఇదంతా మనకు తెలుసు. సో ఇది ఎక్కడ మొదలైన కారణం. అయితే లక్ష్మీదేవి ఎంటర్ అయ్యింది. ఏమైంది అన్నిటికీ కారణం నువ్వేనమ్మా, నువ్వు సందేహం ఉందని ఇవన్నీ అయ్యి ఏంటి నువ్వు మళ్ళీ అంటున్నారు సనకాదిక ఋషులు ఈ మూడు జన్మలకు నేను ఒక జన్మకి ఉద్ధరించడానికి ఒక కారణం ఉంటాను అని చెప్పారు. సనకాదిక ఋషులు 4 కలిసి ప్రహ్లాద కారణం వల్ల హిరణ్యకశిపుడు సంహరించారు. వీరొక కారణం. లక్ష్మీదేవి చెప్పిన నువ్వు కూడా ఒక కారణం, ఎందుకంటే మొదటి అసలు కథ ఈ కారణం నువ్వే. సరే నువ్వు సీతాకి అపారం చేయడం వల్ల కుంభకర్ణుడు, రావణాసుడు, సీతావతుడు, ఇంకోటి స్వయంగా నేనే అవుతాను కారణం అని కృష్ణుడు. వీరికి ద్వేషభావం ఉండేది ఎవరికి? దంతభద్ర శిశుపాలి. కృష్ణుడు అంటే ద్వేషం ఉంటుంది. సో నేనే స్వయంగా కారణం అనేసి అందరూ కారణమయ్యేది. ఈ ప్రకారంగా దేని సందేహం వల్ల అలాగే లేదు. ఇప్పుడు ఎవరికి సందేహం అయిపోయింది? గరుడకి సందేహం అయిపోయింది. శంక
ఈ గరుడ ఈ విధానంగా తన తలక శంఖాన్ని తీర్చుకుంటారు. అదే ఉత్తరాఖండ్, అదే కాకభూషణి ఒక కథ. సందేహం ప్రకటిస్తుంటారు చెప్పేసి నామం పైన రుచిపోయింది. నారాయణ నారాయణ వదిలేసేది. ఇతనే భగవంతుడు, ఇతని తల బంధనం ఇతను తొలగించుకోలేదు. నారాయణ నారాయణ అని చెప్పేసి అన్ని వదిలేసారు. వస్తే వెళ్ళి అయితే ఒకటి ఎవరికి ఏ శరీరంకి రోగం ఏంటి, ఆ రోగం ఏంటి అని తెలిసిపోతే పర్వాలేదు. తెలియదు, ఎందుకో తలనొప్పి వస్తుంది, ఎందుకో ఒళ్ళొప్పి వస్తున్నాయి, ఎందుకో నాకు హెడేక్గా ఉంది, ఏంటో వీక్ అనిపిస్తుంది, ఏదో అన్ని టెస్టులు చేస్తున్నారు కానీ ఏ ప్రకారంగా రోగం తెలియకుండా తప్ప పద తెలుసు. రోగం తెలిసింది అనుకోండి పర్వాలేదు, ట్రీట్మెంట్ మొదలు పెట్టచ్చు. దానికి పచ్చం ఏంటి, దానికి మంచి చెడ అని తెలుసుకోవడం, దానికి ట్రీట్మెంట్ ఆరంభించుకోవాలి. రోగం తెలియకపోతే కష్టం. కానీ గరుడకి రోగం తెలిసింది. అదే నాకు భగవంతుడు నామం రుచి అన్నీ పోయేది. ఒక వ్యక్తి తప్పు చేసి నేను తప్పు చేశాను అని పశ్చాత్తాపమై దానికి ముందుకెళ్తే పర్వాలేదు. ఏం చూస్తారు, ఏం చేస్తారు, నేను తప్పు చేసేది పర్వాలేదు, ఏం పర్వాలేదు అనుకుంటే అది పెద్ద రోగం అయిపోతుంది. అది పెద్ద ఎడిక్షన్ అయిపోతుంది. చాలా ప్రమాదం. తప్పుని వెంటనే సరిదిద్దుకోవడానికి మార్గం ఏంటి, అది గరుడ చేసేది. కొంతమంది భక్తులు నేను తప్పు చేశానని ఒప్పుకోరు, తప్పనే కాదనుకుంటారు, తప్పు తెలుసుకోలేకపోతున్నారు, ఐడెంటిఫై అవ్వకుంటుంది అంటే అక్కడ ప్రమాదం. ఒక వైష్ణవులు చెప్తున్నారు, లేదంటే అతను సాధారణ చెప్పిన అది తప్పు అని చెప్పి అనుకుంటున్నారు. దాని తప్పుకి సమాధానం, దానికి ఎలా చేయాలి ఏంటి అనేది తప్పన ఉన్నది. తప్పు చేయడం సహజమే. అంటే గరుడ పక్షికి సందేహం వచ్చింది భగవంతుడిపై, ఇది మహా అపరాధం, తప్పుకి సాధ్యమే. కానీ ఆ తప్పుని ఎలా సరిదిద్దుకుంటాను అని ఆలోచన ఉన్నది, తప్పన ఉన్నా చూసారా, తెలుసుకోవాలి. ఇది రోగం అయిపోయింది నాకు. ఈ రోగానికి నేనేం చేయాలి, నాలుగు దగ్గరికి వెళ్తాను. ఎందుకంటే ముందు నాలుగు దగ్గరికి వచ్చారు, భగవంతుడిగా అందరూ ఉన్నారు, నరలు ఇలా చేస్తున్నారు, మీరు విడుదల చేయండి. నారద దగ్గరికి వెళ్తారు. హే నారద, నరుడా ఏం చెప్పాడు, నాకు నారాయణ నామంగా రుచిపోయింది, నారాయణ విశ్వాసం పోయింది. అతను ఒక సామాన్య మనసుగా అలా పడి ఉన్న చూడడంతో ఇతను భగవంతుడా అని ఒక సందేహం చేస్తున్నాను. అతను నేను సేవిస్తున్నానా అని, అతనికంటే నా బలమే ఎక్కువ అనుకుంటాను. ఈ విధానంగా ఎప్పుడైతే సందేహం అన్నారు, నారదులు అంటారు, అదే నువ్వు పెద్ద మాయలో పడి నీకు భగవంతుడు మాయ పట్టేసింది, ఇది పెద్ద రోగం. ఈ రోగాన్ని ఏం చేయాలంటే, ఇప్పుడంటే డాక్టర్ దగ్గరికి వెళ్తాం, కొన్ని రోగాలు టైం పట్టదు, ట్రీట్మెంట్ వెంటనే ఉంటుంది, టాబ్లెట్తో ఇంజక్షన్తో, అంటే ఫిజియోథెరపీ రాలేదు. కానీ కొన్ని రోగం ఉంటుంది, బాబు ఇది లాంగ్ ట్రీట్మెంట్, ఇది సింపుల్గా ట్రీట్మెంట్. మా మాయలా పడిపోయావు, మాయను పడిపించలేకపోయింది. మాయ అంటే ఏంటి, మాయ అంటే కేవలం స్త్రీ కాదు, మాయ అంటే డబ్బు కాదు, నా ధనం నా సుందరి కాదు. మాయ అంటే అనేక రకాల మాయ, ఒక మాయ కాదు. ధనం సుందరితో హే ఇంకా మాయ. సంకోచన, భగవంతుడి పైన నిష్ఠ లేకపోవడం, భగవంతుడి పైన నామ పైన విశ్వాసం లేకపోవడం, భగవంతుడి పైన కథ పైన విశ్వాసం లేకపోవడం, సేవా పైన రుచి రాకపోవడం, ఇవన్నీ కూడా రోగమే. ఈ రోగము ఎక్కడికి తీసుకెళ్తారో తెలియదు. సేవా రెస్పాన్సిబిలిటీ ఇచ్చినప్పుడు, సేవ ఇచ్చినప్పుడు దానిపైన రుచి కనిపించుకోవడం, జపం చేసినప్పుడు దాని పేరు కాన్సన్ట్రేషన్ ఇవ్వడం, కథ విన్నప్పుడు ఎవరైనా దానికి ధ్యానపూర్వకంగా వినకూడదు. ఎవరికైతే కథ పైన ఇష్టం లేదు, వాడు అసలు జీవితంలో నేను భక్తుడే, అతను మర్చిపోవాలి నేను ఒక భక్తుడిని అని చెప్పేసి. ఎవరికైతే కథ పైన రుచి రాలేదు. ధర్మో సునిష్ట పుంస విశ్వక్షేణ కథాసుయో
నా ఉత్పాదయతి రతిరతి రతిరతి శ్రమ ఏవహి కేవలం. మీరు ఏమి సాధన చేస్తే కేవలం శ్రమే తప్ప ఇంకేమీ లేదు. సాధన చేయండి, ఏం సాధన చేస్తా చేయండి, కానీ కథా పైన ఇవన్నీ సేవ చేస్తాం, నామం చేస్తున్నాం, జపం చేస్తున్నాం, కీర్తన చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం, తీర్థయాత్రలకు వెళ్తున్నాం, ధామ సేవ చేస్తున్నాం, ధామంకి భ్రమణం చేస్తున్నాం. దేనికి? భగవంతుడి కథ పైన నాకు రుచి వచ్చేయాలి. ఎప్పుడైతే మనకి భగవంతుడి కథ పైన రుచి మనకి వచ్చింది, మనుందంటే తెలుసుకోవాలి, నా రోజు రోజుకి నా భక్తి దృఢం అవుతుంది. ఈ కథ ఎప్పుడవుతుందేమో, ఇతను బంద్ చేస్తే బాగుండేమో, రేపు మళ్ళీ ఏం కథ అవుతాయి. కుతూహలం, కథ పైన రుచి. అసలు రోజంతా ఉండేది ఈ కథ గురించే, ఈ గుళ్ళో అనే జీవితం మనకు వచ్చేది. ఇవన్నీ ఒక ఎత్తు, గుళ్ళోని రోజంతా ఉండదు. కానీ ఏదైతే మనం 7:30 to 8:30 ఏది ఉన్నది, ఇది ఒక ఎత్తు అయిపోతుంది. కానీ ఇది లేకపోతే ఇదంతా వేస్ట్. ఈ గుడి గోపురాలు, ఈ సేవ, ఈ విగ్రహారాధన అంతా వేస్ట్. ఎప్పుడైతే మనం భగవత్ కథ పైన మనకి రుచి రాదు. సో ఇది రోగం, భగవంతుడి నామం పైన పెద్ద రోగం అయిపోయింది. సో ఈ రోగం తెలుసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. ఎవరి దగ్గరికి? నాడు చెప్పిన అదే బాగుంది కదా మాయ. ఈ మాయను నేను కూడా తొలగించలేదు. నేను కూడా ఒకసారి మాయలు పెట్టాను. అతని తర్వాత చెప్తున్నాను, నేను నారాయణ చూసి నేను వివాహం అని తిరిగాను కొన్ని రోజులు. ఒక పైచి నేరుగా వెళ్ళి చతుర్నన్న అంటే మా తండ్రి ఉన్నారు, 4 తరగతులు పెట్టుకోండి, అతని దగ్గరికి ఖచ్చితంగా నీ సత్యం పోతుంది. అప్పుడప్పుడు నేరుగా మా నాన్నగారికి సత్సంగం చేస్తుంటాను. బ్రహ్మ దగ్గరికి బహుశా అతను నీకేమైనా నారదులు కావాల్సిన ట్రీట్మెంట్ చేయగలరు, కానీ బ్రహ్మ దగ్గరికి పంపించే. బ్రహ్మ దగ్గరికి వెళ్ళేది గరుడ పక్షి. వృత్తాంతం చెప్పారు, స్వామి నాది ఇలా అయిపోయింది, ఏంటి నా పరిస్థితి. నా చూడండి, భక్తి మార్గంలో ఉండే వ్యక్తి అతనికి నామం పైన, కథ పైన, సేవకు రుచి రాకూడదు. వాడికి జీవితంలో సంసారం పైన రుచి అనిపించు. సంసారం చేస్తానుకున్నారా? సంసారం కూడా చేయలేదు. భక్తి మార్గంలో ఉండే వ్యక్తి ఒకవేళ డివేట్ అయిపోయాడు అనుకోండి, అతను సంసారం కూడా ఇష్టపడదు, భగవంతుడు ఇష్టమైన చేయరు. విచిత్రం. నన్ను దూరం చేసుకుని విషానికి ఎవరైనా అమ్ముతూ అనుకుంటారా? అది వాస్తవంగా సంసారంతో విషం. ఆ విషాన్ని ఎవరైనా అమృతం అనుకుంటారా? అనుకోలేదు, ఎప్పుడు కదాచి. సో ఏం చేస్తారు, ఆ విషం కూడా అనిపిస్తుంది, విషంలాగా అనిపిస్తుంది కదా. మరి అలాగని అమృతాన్ని విడిచిపెట్టలేదు, అలాగని విషాన్ని తాగలేదు. అటువంటి అయితే నారదుల దగ్గర వచ్చేది బ్రహ్మ దగ్గరికి వెళ్ళింది. బ్రహ్మ కానీ వృత్తాలు చెప్పారు. బ్రహ్మ కూడా చెప్పారు, బాబు నేను కూడా ఈ సృష్టిని భగవంతులకు అనుగ్రహం వల్ల, కృప వల్ల సృష్టిని విధానంగా చేసింది అని ఆ సృష్టించి నేను కూడా అప్పుడప్పుడు మోహన పడిపోతాను. ఈ సృష్టి తల మోహనం ఇది ఒక భగవంతుల మాయ. చాలా మమ మాయ దురత్యయ మామేవ ప్రపద్యంతే మయామేటి తరంతితే. నా మాయ నుంచి వాడే తరించగలడు ఎవరైతే మామేవ ప్రపద్యంతే, నా శరణం కోరుకుంటారని కలుగుతాడు. సో నేను కూడా మాయలో ఉన్నాను, అప్పుడప్పుడు పడిపోతాను. సో ఒక పంచి నువ్వు నేరుగా వెళ్ళి మహాదేవుని దగ్గరికి, నీకు ఎవరి దగ్గరికి వెళ్తే నీ స్పెషలిస్ట్ అతనే. నువ్వు మహాదేవుని దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా నువ్వు ట్రీట్మెంట్ పొందగలవు అని నేరుగా వెళ్ళి గరుడ పక్షి కైలాసానికి వెళ్ళడానికి వెళ్తుండేది. వెళ్ళే దారిలోని మహాదేవుని అన్నాడు శంకరుడు దేనికి వెళ్తున్నారు? కుబేరుడి కళ్ళకి వెళ్తారు పెళ్ళని. ఆ తోవలోని మహాదేవుడు గరుడ పక్షి చూసేరే మహాదేవుడు వెళ్తూ ఉండే వెళ్ళే తోవలోనే కనబడిపోయారు అని సాష్టాంగ ప్రణామం చేశారు. చెప్పి వృత్తాంతాలు చెప్పారు, స్వామి ఒక పెద్ద సందేహంలో పడిపోయింది. చూసారు, చెక్ చేశారు నాడి, పెద్ద సందేహం, నీకు మామూలు సందేహం కాకుండా పెద్దలో కొంచెం చిన్న రోగం అనుకోండి, ఏదో కొన్ని పట్టేసుకొని ట్రీట్మెంట్ ట్యాబ్లెట్ చేస్తుంది, నీకు పెద్ద రోగం అయిపోయింది.
నువ్వు హాస్పిటల్ చేయలేవు. క్లీనింగ్లో నువ్వు ఐసీయూలో ఉండాలి. ఇది ఐసీయూ ట్రీట్మెంట్. ఇది నువ్వు రోడ్ మీద తెలుసు వెంటనే నీకు ట్రీట్మెంట్ చేయడం అవ్వదు. ఇది లాంగ్ ట్రీట్మెంట్ పడుతుంది, ఐసీయూలో ఉండాలి. ఏం చేయాలి సార్? ఇప్పుడు నేను ఉన్నాను, వెళ్తున్నాను. సో ఏం చేయాలి? అయితే నువ్వు నేరుగా అయ్యి కాకభూషణి దగ్గరికి. కాకభూషణి ఎవరు? చూడండి, పశువులకు డాక్టర్ ఉంటాడు, పక్షులకు డాక్టర్ ఉంటాడు, మనుషులకు డాక్టర్ ఉంటాడు, డాక్టర్ ఉంటాడు. మహాదేవుడు తలుచుకుంటే అతను ఖచ్చితంగా అతను సందేహం దూరం చేసే శక్తి ఉన్నది. తలుచుకుంటే చేసేయగలరు. కానీ మహాదేవుడు కావాలని కాకభూషణి దగ్గర పంపించారు. ఎందుకంటే వీళ్ళు పక్షి తాలూకా జాతి. ఈ పక్షి తాలూకా జాతి కాబట్టి తను కూడా పక్షి కాబట్టి తన దగ్గరికి ట్రీట్మెంట్ అవుతాం. పక్షి ట్రీట్మెంట్ చేస్తారు. అందుకే ఇతనికి కాకభూషణి దగ్గరికి పంపించారు. కాకభూషణి దగ్గర పంపించి ఏం చెప్తున్నారు? ఆ కాకభూషణికి చెప్తున్నారు, ఆ కాకభూషణి దగ్గరికి వెళ్ళడం ఎప్పుడైతే ప్రారంభించారు, ఎవరు? గరుడ చెప్తున్నారు. నా ట్రీట్మెంట్లో మెడిసిన్ ఏం రాశారు? ఎక్కడికి వెళ్ళాలంటే చెప్తున్నారు, జబ బహుకాలం కరియా సతసంగా తవ హి హోయ్ సబ సంశయ భంగా. ఎప్పుడైతే మీరు అత్యధికంగా లాంగ్ టర్మ్గా మీరు సత్సంగం చేస్తే, చెప్పిన మహాదేవుడు చెప్పిన మాట ఇది మామూలు చెప్పిన మాట కాదు, ఎవరో మనసులు చెప్పే కాదు, ఋషులు కాదు, మునిలు కాదు, మహాదేవుడు స్వయం చెప్తారు. జబ బహుకాలం కరియా సత్సంగం. ఒకవేళ మనం నిరంతరంగా నిత్యంగా లాంగ్ టర్మ్గా కథ పెట్టాము, తబ హి యోగ శుభ సంశయంగా, అప్పుడు మన తరగతి సందేహాలు ఉంటాయి. మీరు లాంగ్ టర్మ్గా ఒకరోజు వినేసి అవుతారు కదా, కంటిన్యూస్గా వినాలి, లాంగ్ టర్మ్గా వినాలి, అప్పుడు మీ సంశయం. విద్యతే హృదయ గంధి చిందంతే సర్వ సంశయ ఖీయంతే తస్య కర్మాణి దృష్ట్వాం ఏవనేశ్వరై. చెప్తారు, విద్యతే హృదయ గంధి, హృదయాన్ని ఏదైతే అన్నీ ఉన్నాయో అవిశ్వాసం, మోహం, క్రోధములు అవన్నీ విద్యతే హృదయ గ్రంథి. చిందంతే సర్వ సంశయ, అన్ని సంశయాలు పోతాయి. ఖీయంతే దశకర్మాణి. దశకర్మాణి అంటే ఏంటి? ఖీయంతే అంటే అన్ని నష్టం అయిపోతుంది. ఏంటి? క్రియమానని కర్మము, సంచిత కర్మం, ప్రారంభ కర్మం, 3 కర్మాలు చెప్తున్నారు. ఖీయంతే దశకర్మాణి ఏవ దృష్ట్వ ఆత్మనేశ్వరి. ఎప్పుడైతే మీరు భగవంతునికి మరి భక్తులకి దర్శించుకుంటారు, భగవంతుడికి మరి భక్తులకి దర్శించుకుంటే ఏముంటుంది? విద్యతే హృదయ గంధి చిందంతే సర్వ సంశయ కియత్ జశ్వకర్మ. 3 పోతాయి. సో ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలి. ఈ విధానంగా ఎప్పుడైతే మిలహీనా రఘుపతి బిను అనురాగా కియ జగత జ్ఞాన విరాగ ఉత్తర దిశి సుందర గిరినీల భైరవ కాకభూషణి సుశీల. అతి సుశీలమైన కాకభూషణి ఉత్తర దిశలోని సుందరమైన అందమైన నీలగిరి పర్వతంలో ఉన్నారు అని అడ్రస్ ఇచ్చేసేది. ఆ అడ్రస్కి రామ భగతి పథ పరమ ప్రవీణ జ్ఞాని గుణ బహు కలీన రామ కథా సో కహి నిరంతర సాదర సునహి వివిధ విహంగ. సాదర సునత చాలా సరళంగా భక్తి శ్రద్ధలని అనేక విహంగ అంటే అనేక పశువులు, అనేక పక్షులు విహంగాలన్నీ వింటున్నాయి. అతి ఆదరంగా అతి భక్తి శ్రద్ధలని ఆ నీలగిరి పర్వతం దగ్గర అని చెప్పేసి ఎప్పుడైతే చెప్పారో ఈ కాకభూషణి గారికి ఈ గరుడ వెళ్ళి
నీలగిరి పర్వతం ఎక్కి వెళ్ళడం ప్రారంభించారు. ఇది మహాదేవుడి ట్రీట్మెంట్. మహాదేవుడు తలుచుకుంటే ఇద్దరు కానీ లేదు. ఎప్పుడైతే ఈ కాకిని పద్మ ఆసనంలో చూసి ఈ కథా చక్రం వింటారు, ఖచ్చితంగా ఆటోమేటిక్ కాకి అభిమానం పోతారు, అహంకారం పోతారు. చెప్తున్నా పంగు లంగైతే గిరి యత్కృపాతమహం వందే పరమానంద మాధవం. స్టార్టింగ్ అయింది అజా మూకం కరోతి వాచారం. మూకం కరోతి వాచారం అంటే మూక అంటే మూగవారు మాట్లాడడం ప్రారంభిస్తారు. మూకం కరోతి వాచారం. పంగు లంగైతే గిరి, ఒక చొట్టవాడు కొండనెక్కళ్ళు. పంగు లంగైతే గిరి యత్కృపా తమహం వందే పరమానంద మాధవ. ఏ మాధవ, నీ అనుగ్రహం ఉండగా మూగవాడు మాట్లాడవచ్చు, కుంటివాడు పర్వతం కూడా ఎక్కవచ్చు, కాకి హరికథ కూడా చెప్పవచ్చు. భగవద్ అనుగ్రహం వల్ల దేశామేవానుకంపార్థం అహం అజ్ఞానజం తమః నాశయ ఆత్మభావేలో జ్ఞానదీపేన భాషత. ఏంటంటారు? దేశామేవానుకంపార్థం, నా అనుకంప వల్ల ఒక వ్యక్తికి అజ్ఞానమైన అంధకారం పోయి జ్ఞానదీపాన్ని నేను వెలిగించగలను. జ్ఞానదీపాన్ని మీరు వెలిగించేస్తావు ప్రభుత్వంతో లేకపోతే దీపంతోనో. కేవలం అనుకంప, స్వామి తాలూకు అనుకంప తర్వాత ఒక వ్యక్తికి అజ్ఞానం పోయి జ్ఞానం ఎప్పుడు రాదు. భలే అతనికి శ్లోకాలు వచ్చు, భలే అతనికి అన్ని ప్రకారమైన వేదాలు వచ్చు, పురాణం వచ్చు, కానీ జ్ఞానం ఉండదు. వేదాలు వస్తే జ్ఞానం కాదు. భగవంతుని గురించి యథార్థంగా తెలిసిన వ్యక్తి జ్ఞానం. ఎవరైతే నామస్మరణ చేస్తారో అది సద్జ్ఞానం, సద్వివేకం. నామాన్ని విడిచిపెట్టేసి అన్నిటికంటే ఉత్తమైన సాధన, ఆ నామానికి నమ్మకం రావాలి, విశ్వాసం అంటే సత్సంగంలో కూర్చోగలది. మరి ఏ సాధన వివేకమైన వ్యక్తి కాదు. సో అందుకే ఈ కాకభూషుడి దగ్గరికి వెళ్ళి ఎప్పుడైతే వెళ్ళారో, ఎప్పుడైతే వెళ్తున్నారో 900 వెళ్తున్నారో, నాథ కుతార్థ భయౌ మే తవ దర్శన ఖబరాజ్ అయో దేహు సోకర అవ ప్రభు ఆయో హే కావనాథ కుతనాథ. కుతార్థమైపోయాను. కాకభూషుడి లగిస్తుంది. గరుడ వచ్చాడు. గరుడ వచ్చేది తెలిసి కాకపోతే తన ఆశ్రమం నుంచి లెగిసి తన యొక్క పాదాన్ని ప్రక్షాళన చేశాడు. అప్పుడు కూడా నువ్వు ఎప్పుడైతే ఆ ఆశ్రమాన్ని ప్రవేశించారు గరుడ, సంశయం అంతా పోయింది. చెప్తారు, నా సంశయం దూరం అయిపోయింది, నా సందేహం దూరం అయిపోయింది. ఆ ఆశ్రమాన్ని ఎంటర్ అవగానే నేను నాకు డిఫరెంట్ మూడ్ అయిపోయింది. వెళ్ళగానే నేను సరోవరాన్ని స్నానం చేశాను. ఆ స్నానం చేయడం వల్ల నా సందేహాలు, నా కష్టాలు, నా అన్నీ పోయి నేను ఒక ఫ్రెష్ అయిపోయింది అని చెప్తాను. కాకభూషణ గరుడ చెప్తాను. ఆ కాకభూషణ ఎలా చెప్తారు? 4 శిఖరాలు ఉన్నాయి. 4 శిఖరాలను ఏం చేస్తుంటారు? ఒక శిఖరాన్ని జపం చేస్తున్నారు, ఒక శిఖరాన్ని భగవత్ కథ చెప్తున్నారు, ఒక శిఖరాన్ని మానసిక సేవ చేస్తున్నారు. రాముడికి నేను ఈ విధానంగా 5 సంవత్సరాలు భగవంతుడు ఆడుకున్నాను, భగవంతుడు గారు బాల్య లీలలు స్మరిస్తున్నారు. మానసిక సేవ. భగవంతుడికి నేను స్వీట్ తోటి మానవ తినిపిస్తున్నాను, భగవంతుడు నాకు తినిపిస్తున్నారు. ఇది మానసిక సేవ. ఇటువంటి 4 శిఖరాలన్నీ 4 రకాల సేవ చేసి ఆశ్రమం అంతా మొత్తం పవిత్రమైపోయింది. అక్కడ మళ్ళీ ఏం బలం ఉంది అని గురుగారు దగ్గర? ఒక యోజన మరికి నువ్వు ఉండే చోటు మాయ ఉండదు. ఎప్పుడైతే ఎంటర్ అయిపోయిన మాయమత్వం మాయమైపోయింది. 12 కిలోమీటర్లు ఎప్పుడైతే ఎంటర్ అయిపోయిన గరుడు మొత్తం మాయమైంది. సో అందుకే మాయా నుంచి విముక్తి కలిగేది. ఎంటర్ అయిపోయిన మొత్తం మాయా తెలిసింది గరుడికి. ఇది వైకుంఠలోకం, సారీ ఇది నారదుడి దగ్గర అవ్వలేదు, బ్రహ్మలోకాలు కావలేదు, మహాదేవుడికి దర్శనం చేసింది అవ్వలేదు. కానీ కాకభూషణ ఆశ్రమం ప్రవేశించడానికి మాయపోయింది. ఎంత దివ్యమైన ఆశ్రమం.
అంటే దాన్ని బట్టి బ్రహ్మలోకం తక్కువ అని చెప్పి చెప్పుకున్నాం. అక్కడ ఏమవుతుంది? అటువంటి లోకము నిత్యం నిరంతరంగా ఎప్పుడు కాకపోసండి మంగళాచరణ చేసి స్టార్టింగ్ బాల్య లీల నుంచి ప్రారంభించారా, లాస్ట్ ఎక్కడ ఎండింగ్? పట్టాభిషేకం, రామాయణ పట్టాభిషేకం లాస్ట్. మళ్ళీ స్టార్ట్ చేయబడుతుంది బాలచరిత్ర, మళ్ళీ పట్టాభిషేకం వరకు వెళ్తుంది, మళ్ళీ బాలు. ఇలాగ ఎన్ని కడపం వరకు మొత్తం రామాయణం కేవలం నిరంతరంగా కథ జరుగుతూ ఉన్నది. ఆ కథ మహిమను ఆ ఆశ్రమం అంతా పవిత్రమైంది. భగవత్ కథలోనే ఏ స్థానమైనా ఇల్లు అయినా, అందుకే చెప్తారు మా ఇంటికి రండి స్వామి సత్సంగం, మీలాంటి పాదం పెట్టి చెప్తారు. సాధువుల్ని మహాత్ముల్ని పిలుస్తారు సార్, మా ఇంటికి వస్తారు, మా ఇంటి పవిత్రమైపోతారు. దేనికి పవిత్రైపోతుంది? వాళ్ళు వచ్చి కథ చెప్తారు కాబట్టి పవిత్రైపోతుంది. వాళ్ళ కాలంలో పవిత్రత లేదు, భగవత్ కథలో పవిత్రత ఉన్నది. పవిత్ర పవిత్రవా సర్వా పుస్తక తోవివా యో స్మరే పుండరీకాక్ష స్వభా అభ్యంతర శుచి. ఎవరైతే పుండరీక్ష శ్రీ హరి తన నామస్మరణ చేస్తారో, అతను తనకి గుణగణాలు కీర్తిస్తారో, అప్పుడు ఆ జాగ్రత్త. అందుకే ఎప్పుడైతే ఏ ఆశ్రమంలో, ఏ మఠంలో, ఏ గుడి గోపురంలో భగవత్ కథ ప్రసంగం అవుతుందో అది ఎప్పుడు పవిత్రం అవ్వదు. ఎందుకు చెప్తున్నారు? నాహం తిష్టామి వైకుంఠే నా యోగిలో హృదయం ఉంచారు. ఎక్కడ మీద ఉంటారు స్వామి? యోగి హృదయంలో ఉండను, నా వైకుంఠంలో ఉండను. ఎత్ర ఎత్ర గాయంతి మద్భక్త తిష్టామి. ఎక్కడైతే నా భక్తి శ్రద్ధతో నా గుణాలు కీర్తిస్తుంటానో, వింటుంటానో అక్కడ నేను ఉంటాను. అక్కడ ఉండను. పూజ అయిపోతుంది, అయిపోతుంది, తపస్సు అయిపోతుంది, పని చెప్తుంది, ఉండదు. నేను ఎక్కడ ఉంటాను? భగవత్ కథ ఎక్కడైతే ఉంటుందో అక్కడ నేను తిష్టాను. అహం తిష్టామి నాదల, అక్కడ నేను ఉంటాను. సో భగవంతుడు ఎక్కడ ఉంటారు? అక్కడ. మాయాజలంలో ప్రాముఖ్యత మరి ఏ ప్రకారం సంకోచన ఉండదు. నిరంతరంగా కాకుపోషండి. మరి రామకథ చెప్తున్నారు, కాకుపోషం చెప్తున్నారు. ధన్య ధన్య అని చెప్పేసి మీరు గరుడ మీరు వచ్చారు, భగవంతు తనక నిరంతరంగా సేవించిన ప్రక్షాళన చేశారు. ఏ ప్రక్షాళన చేశారు? పాద ప్రక్షాళన చేశారు. ఎవరు? కాకుపోషండి ప్రక్షాళన చేశారు. మళ్ళీ ఏం చెప్తారు? సదా కృతార్థ రూప తుమ కహ మృదు వచన ఖగేశ జేహికే అస్తుతి సాదర నిజముఖకి నిమహేష. నేనే కృతార్థం కాదు, నేను ఈరోజు కృతార్థం అయిపోయాను అంటారు. కాకి అంటారు నేను కృతార్థం అయిపోయింది నేను చూసి. నేను కృతార్థం కాదు, మీరు స్వయంగా కృతార్థమైన రూపం అని చెప్తారు. కృతార్థ రూపం తుమ, మీరు సాక్షాత్ కృతార్థమైన రూపం, అందరికీ కృతార్థం చేసేస్తారు. అటువంటి రూపం కాకి అంటున్నారు ఎవరు? గరుడ. ఒక గుడి ప్రతిష్ట అవుతుంది. గుడి ప్రతిష్ట చేయడానికి విగ్రహాలు తీసుకురావాలి. అప్పుడుతో విగ్రహాలు బైకులు, వ్యాన్లు, కార్లు, జీపులు లేకుంటే అప్పుడు రథంతో తీసుకొచ్చేవాడు. రథంతో తీసుకుని విగ్రహాలు తీసుకున్నానికి రథం ఏర్పాటు అయింది. ఆ ఏర్పాటు చేసినప్పుడు రథం అంతా బాగానే ఉంది. గుర్రాలకు ఫీవర్ వచ్చేసింది. గుర్రాల మాట వెనుకుంటుంది, గుర్రాలకి డేంజ్ వచ్చేసింది. డేంజ్ ఏంటంటే భగవంతుడు తీసుకెళ్ళాలన్నా గుర్రం లేదు, గుర్రం లేకుండా మనం రథం వెళ్ళాలని పండుతో అని చెప్పేసి అందరూ చర్చించుకుంటారు. మనకు ఒక మట్టి కొండలు తయారు చేసిన కుంభారి అంటారు. తెలుగు కుమ్మరి దగ్గరికి వెళ్ళి చెప్పే, బాబు నీకు గాడి ఉన్నది కదా, గాడి మరేం లేకుండా ఏం చేస్తారు? గుర్రాలు లేవు, బాగాలేదు. గాడి కట్టేద్దాం, కొన్ని మేకప్ చేసేద్దాం, పైన క్రీమ్ పైన వేసేసి మేకప్ గాడి చెప్పాం. మన ఎలా ఏమవుతుంది? ఆపుకునే వాళ్ళు కదా, అంతే కదా. సరే బాబు, అంతకన్నా మాకు పుణ్యంగా మా గాడిని భగవంతుడికి లాగుతున్నట్టు ఈ కుమారుని తీసుకుని గాడిని ఇచ్చాడు. రథం లాక్కొని వెళ్ళింది. లాక్కొని ఊళ్ళో వచ్చేప్పటికి భగవంతుల విగ్రహాలు వచ్చాయి. అది పెద్ద శోభయాత్రగాను తీసుకొని ఎవరు భగవంతులు మొక్కుతున్నారు, ఎవరు దండ వేస్తున్నారు, ఎవరు పుష్పాలు వేస్తున్నారు. ఇవన్నీ పుష్పాలు, దండలు అన్నీ, అక్షంతాలు అన్నీ వేసి
ఇవన్నీ ఏంటి? గాడిద పడతాయి. అదే వెళ్ళి పుష్పాలు పడుతున్నాయి, నాకు హారాలు వేస్తారు చాలామంది. ఇంకా భగవంతుడి విగ్రహం దగ్గర ప్రతిష్టాలు చూసుకుని లాగా వేస్తున్నారు. కొన్ని మాలలు గాడి మీద పడిపోతుంది, పుష్పాలు పడుతుంది, అక్షరాలు పడుతున్నాయి. మరి దిష్టి తీసుకొని చెప్పేసి ఆరు తీసుకున్నారు. గరుడు అంటే నాకే ఆరు తీసి, నాకే ఈ పుష్పాలు వేసేది, నాకే ఈ దేవుడు అని వ్యాసాసన వేసేది అని ఈ గాడిద అనుకుంటుంది. ఈ గాడిద చూడు, నా విలువ వాస్తవ ఆ కుమ్మరుడు తెలుసుకోలేదు. కుమ్మరుడు దగ్గర ఉంటే నాకు ఎంత బరువు మోహించాడు, నా విలువ తెలుసుకోలేదు. మీరందరూ నా విలువ తెలుసుకోలేదు. సరే, నాకు పూజ చేస్తారు, నాకు ఆరతి ఇస్తున్నారు, దీపాలు చూస్తున్నారు, అక్షంతలు వేస్తారు, వీళ్ళు నా విలువ తెలుసుకున్నారా అని చెప్పేసి తెలుసుకున్నారు. స్వామి వచ్చేసారు, అభిషేకం పడ్డాయి. ప్రతిష్ట అవ్వకముందు మళ్ళీ ఒకసారి శోభాయాత్ర ఊరంతా నగరంలో తిరుగుతారు. ఈ గాడిదని పక్కన పెట్టారు. అయిపోయింది, స్వామి వచ్చేసారు, విగ్రహం వచ్చేసి గాడిని పక్కన పెట్టారు. గాడిద కుమ్మాడు తీసుకెళ్తారు. ఆ కుమ్మడి తీసుకెళ్తుంటారు. ఈ గాడిద ఏంటంటే నిల్చొని ఉంటారు. అలాగే కింద కూర్చోకూడదు, మట్టి అంటిపోతుంది. కొండలు పోయిస్తే ఇలా రోజు వస్తుంది. కొండలేదు నా విలువ తీసుకోలేదు. ఇప్పుడు అక్కడ అంతమంది నాకు అక్షంతలు వేసారు. అక్కడ కుమ్మడి దాని మాట ఒకటి కలుగుతుంది ఈ గాడిని. అదే భగవత్ సేవని గాడిని పంపిస్తే ఈ గాడిద ఏమైనా కొద్దిగా మార్పు వస్తుందేమో అనుకున్నాను. ఇది కింద కూర్చోకుంటుంది, గడ్డి వేసుకొని కూడా అక్కడ లడ్డూలు, ఊళ్ళు, గారెలు, పులిహార అన్ని ఇచ్చారు. తిన్నాను కాదు మరి. ఇప్పుడు గడ్డి వేస్తే కింద కూర్చోకుంటుంది, కొండ ఎత్తకుంటుంది. దీనికి ఏం జరిగాయి? దీనికి కూడా శంఖ, దీనికి అభిమానం, గాడికి అభిమానం. అప్పుడు వెళ్ళి ఈ కుమ్మరుడు వెళ్ళి ఆ గురుగారికి వెళ్ళి కలిసారు. స్వామి ఏం స్వామి మీరు మొత్తం అంతా నేను పేదవాడిని, ఏదో సేవ కలిసి గాడి ఇచ్చి నా గాడి వల్ల నాకు గోల్డ్ ఆదాయం, ఈ గాడి నా మాట వినుకుంటాను. ఏంటైంది? లేదు అసలు కూర్చోకూడదు కదా, మట్టి అండి కూడా కొండలో తీసుకెళ్తా అంటే మొయ్యకుండా కింద పడేస్తే పగిలిపోతుంది, గడ్డి తెలిపోతుంది. ఏంటి వర్షించాలి చూస్తే గురుగారు అనుకున్నది రక్ష. ఇది అయ్యిందండి ఇతనికి పూజ, ఇతనికి హారం, పుష్పహారం, తిలకం అన్నీ పెట్టేసేది. దీనివల్ల సరే పంచి 2 రోజుల ప్రతిష్ట ఉంది కదా, ఆ ప్రతిష్టకి మంచి గుర్రం బండి తీసుకొస్తున్నాం. అప్పుడు ఆ గాడిని తీసుకురా. నేను మరి ఇప్పుడే ఉన్నాను ఆ కుమ్మడి. ఇప్పుడే ఒక రోజు తీసుకెళ్ళి మొత్తం పాడు చేసేసారు. ఇంకా ఇంకో రోజు చేస్తే మొత్తం పాడే ఉంటుంది. నా దగ్గరికి ఉండదు. లేదు, దీనికి కరెక్ట్ ట్రీట్మెంట్ ఉంటుంది. నువ్వేం చేయదని దానికి గుర్రం బండి ఎందుకు ముందు కట్టుదని కొత్త గుర్రం బండి వచ్చింది. గుర్రాలు వచ్చి చక్కగా ఆ గుర్రాలకి మంచిగా అలంకారం చేసుకున్నారు. యాజ్ ఇస్ ప్రతిష్ట ముందు ఊరేగిస్తున్నారు విగ్రహానికి. సేమ్ యాజ్ ఇస్గా ఎవరు పుష్పాలు ఇస్తున్నారు, ఎవరు పూలమాల చేస్తున్నారు, ఎవరు ఆరతి తిప్పేస్తున్నారు, గాడి చేస్తున్నారే. మనం నాకు గుర్రాలు చెప్తున్నారు. ఇదేంటిది? నాకెవరు అడగకున్నారు, నాకెవరు పెట్టుకున్నారు అని చెప్పి చెప్తున్నారు అనుకుంటే లోన్లోంచి ఈ గాడిని గుర్రం చూస్తాం. మొన్న నాకు చెప్పారు, నాకు చేశారు, ఇవాళ గుర్రాలు చెప్తున్నారు. నాకు విలువ తీసుకునేప్పుడు అనుకున్నాను. నాకు కాదు, ఒక పంచి ఆ కుంభాడికి చెప్పాడు వాళ్ళ గురుగారు. ఆ గాడిదలకు బొమ్మ కొద్దిగా పైకెత్తి అక్కడ సీతారామ లక్ష్మణ సీత అని విగ్రహాలు ఉన్నాయి. స్వామి ఉన్నారు రథం పైన. గాడి చూసి రే ఇది గుర్రాలకు పూజ కాదు, గాడిదకి పూజ కాదు, ఇది భగవంతుడికి పూజ, ఇది మమ్మల్ని విలువ కాదు. ఇది అంతా మనం అనుకుంటాం, మనం చేస్తాం అనుకుంటాం. మనం గరుడ అనుకుంటుంది కదా, నేను నా బీప్ మీద ఎక్కించి స్వామికి చేశాను, నేను ఆ నాగపాశ బంధం నుంచి నేను విముక్తి కలిగించాను. మనం కాదు. ఇది గాడిదకి పూజించే ఎవరు? భగవంతుడికి పూజించిస్తారు. గాడిదకి నాకు అభిమానం వచ్చింది. కుక్క ఏమో చాలా మంది రాజేంద్ర స్వామి మన దగ్గర తీసుకుంటారు. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక బండి ఉంటుంది, బండి నిండా సామాన్లు ఉంటాయి. దానికి అప్పుడు ముందు తోపుడు బండి ఉండేది. అప్పుడుతో మోటార్లు నీళ్ళు లేకుండా తోపుడు బండి ఉండేది. ఆ తోపుడు బండిని ఆ బిజినెస్ మ్యాన్ అనేక సామాన్లు కొనుక్కొని వెళ్ళి ఒక దగ్గర తీసుకొని తోసుకుని ఉంటుంది. ఆ తోపుడు బండికి ఎదురు ఒక కుక్క ఉంది. ఆ
ఆ కుక్క ఉన్నది, ఆ కుక్క కింద కూర్చున్నది, ఆ తోపుడు బండి తోస్తున్నారు, కుక్క కూడా అర్థం జరిగింది. ఆ కింద ఆ బండి కింద ఎందుకు ఆ కుక్క వెళ్తున్న అడుగుల కుక్కకి ఆయనకి సామాన్లు నేను ఎత్తుకొని ఉన్నా, 3 సామాన్లు ఎత్తుకొని ఉన్నా, పక్క జరగటే సామాన్లు పడిపోతుంది. ఒక్క తోపుడు బండి కింద ఉన్నది, ఆ తోపుడు బండి తోసేవాడు ఒకడు, తోపుడు బండి మోస్తుంది. ఒక్కేమనుకుంటుంది, నేను ఈ బండిని సామాన్లు మోసుకుంది, కింద నడుచుకుంటాను. దానికి అభిమానం ఉంటుంది. మోసేవాడు ఎవరు, చేసేవాడు ఎవరు, చేయించేవాడు ఎవరు? ఒక్కేమనుకుంటుంది, నేను ఈ బండి మోస్తున్నాను. ఒక వ్యక్తి ట్రైన్లో వెళ్తున్నాడు, ట్రైన్ అనుకుంటున్నంత సామాన్యాన్ని పెట్టుకుంటున్నాడు, కింద ఉంటే పాడైపోతుంది. ట్రైన్లో ఉన్నాడు, మనం దింపవచ్చు కదా. ట్రైన్ మోసుకొని వెళ్తుంది ఒక జాగా నుంచి ఇంకో జాగా, కానీ ఈమె ఏమనుకుంటాడు, నేనే మోసుకొని వెళ్తున్నాను ఆ జాగా నుంచి ఆ జాగా. ఊరుకుంటు ట్రైన్లో కూర్చొని ఉన్నాను, ఆ సామాన్లు వాటి నెత్తి మీద పెట్టుకుంటాడు. అదే కింద నుంచి పొందలేదు అవదు వెళ్దాం. ట్రైన్లో ఉన్నాం, సామాన్లు బొర మీద పెట్టుకున్నాం. ఏమంటాడు, నేనే తీసుకెళ్తున్నాను విజయనగరం నుంచి శ్రీకాకుళం వైపు. అది పెట్టించుకోవాలి, అక్కడ కింద వెళ్తుంది, నువ్వు అయిపోయినా వెళ్ళిపోతుంది శ్రీకాకుళం. ఎందుకంటే ట్రైన్లో కూర్చొని నువ్వు జీవులు ఎప్పుడైతే పొందేవో భగవంతుడు నీకు అన్ని తీసుకెళ్ళిపోతాడు, కానీ నువ్వు చేస్తావు అనుకున్నావు అది. ఇదే అభిమానం, ఇదే మాయా. మాయాజవనికాచ్ఛన్నం అజ్ఞాన అలౌక్షణం నా లక్ష్యసే మూఢాదుష నటో నాట్యధరో యథా. మాయా జవనిక ఛన్నం, మాయ అంటే ఒక ఏంటి, ఆచ్ఛన్నం, ఒక స్క్రీన్, ఒక డోర్ కట్టన్ ఉన్నది మన ముందు. భగవంతుని మనం తెలుసుకోలేకపోతున్నాం. అజ్ఞాన అదోక్షజం, అజ్ఞానం వల్ల ఆ అదోక్షజుడు ఎవరు? అదోక్షజుడు అంటే శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు తెలుసుకోలేకపోతాను. దేనివల్ల? మాయా జవనిక ఆచ్ఛన్నం. ఆచ్ఛన్నం అంటే నా ముందు ఒక మాయా లాంటి ఒక కటన్ నా తెర ముందు ఉన్నది, నా కళ్ళు ముందు ఉన్నది ఒక తెర. దేనివల్ల? అజ్ఞానం. అజ్ఞానం లాంటి తెర నా కళ్ళు మీద ఉన్నది, అందుకే నా అదోక్షజుడిని నేను తెలుసుకోలేకపోతున్నాను. ఆ అదోక్షజుడిని తెలుసుకోకపోతే ఎప్పుడు మనం నేనే చేస్తాను, నా వల్లే అవుతుంది, నేను చేస్తాను, నేను లేకపోతే అవ్వదు లేదు. భగవంతుడు గరుడికి ఆ శక్తి ఇచ్చాడు, ఆ బుద్ధి ఇచ్చాడు, అని ఇతను తెలుసుకోలేదు. వరే రాముడు సామాన్య మనిషి, ఇతర బంధనాలు తెలుసుకోలేదు. ఎప్పుడైతే కాకభూషణ్ దగ్గర చూసారు, కాకభూషణుడికి ప్రణామం చేసేది కృతార్థం అయిపోయింది. నూట కృతార్థం రూపం గరుడ చెప్తున్నారు. సున్నహో తాత్ జేయి కరణ ఆయో సో సబు భయ దరసతౌ పాయో దేతి పరమ పావన తమ ఆశ్రమ గయో మోన సంశయన నభో. చెప్తారు గరుడు చెప్తారు, ఏ మహాశయ, నేను మీకు చూడగానే నా అన్ని సంశయాలు, మీ ఆశ్రమానికి నేను ఎంటర్ అవగానే నా సంశయాలన్నీ పోయే చెప్తారు. గయో మో సంశయో నానా భ్రమం, అనేక భ్రమాలు. భ్రమం అంటే అర్థం ఉందా? నా భ్రమం, నా సంశయాలని మీ ఆశ్రమానికి నేను ఎప్పుడైతే ఎంటర్ అయ్యాను. దేనికి పరమ పావనతమ ఆశ్రమం, మీ ఆశ్రమాన్ని దర్శించుకొని నేను ఎప్పుడైతే ప్రవేశించాను, నా అన్ని సంశయము భ్రమం అంతా పోయింది. సో సభ భయ దరశోకావు, మీ దర్శనంతో నా భయం కూడా పోయింది. భయ శోక భయ మోహ భయ శోక మోహ ఆపుహ అన్నీ పోయింది అని చెప్పేసి గరుడ కాకభూషణుడు చెప్తారు. చూడండి, కాకితో నిమ్నమైన పక్షి, అతి చాంద్రైన పక్షి రాజుతో గరుడు. కానీ మీ దర్శనంతో మీ ఆశ్రమం రావడం నా సందేహం పోయింది, భ్రమ పోయింది, పవిత్రమైపోయింది అని చెప్తారు. ఇక్కడ పాత్రత కాదు, జాతి కాదు, కులం కాదు, ధర్మం కాదు, ధనవంతుడు కాదు, ఎవరు ఎంత సాధన కాదు, భగవంతుడు కథ పని ఎవరికి ఎంత రతి, ఎవరికి ఎంత రతి ఉన్నాను. కుంతిదేవి అడుగుతున్నారు, స్వామి నాకు మీ ఈ విధంగా చేసింది, గంగా ఎలాగా ప్రవహిస్తుందో ప్రవహించి ఎక్కడికి తెలుసా? నిరంతరం ఎలాగ
సముద్రానికి పోయింది. చూడండి, గంగాకి ఎవరైనా రూట్ కేనాలు నాకు దారి ఇవ్వలేదు. దాని స్వభావంగా గంగా ప్రవహించి చివరికి అక్కడేం పొయ్యి తీయలేదు, అక్కడ దారి తీయలేదు. దాని తర్వాత స్వభావం గంగా కాదు, 33,000 తీర్థయాత్రలు ఉన్న నదులు ఉన్నాయి మన మొత్తం వరల్డ్. అవన్నీ నదులు ఎక్కడికి వెళ్తాయండి? డిఫాల్ట్గా వాళ్ళకి దారి చెప్పరు ఎవరు. బాబు అక్కడ సముద్రం వీళ్ళు కలు దారి ఇవ్వడం, అక్కడ పోయి చేయడం ఏముండదు. డిఫాల్ట్గా అయితే నదులన్నీ నీళ్ళు సముద్రం కలుస్తుండగా నా మనసు నిరంతరంగా ప్రవహించి మీ పాదపద్మలని ఉండాలి అని శృతి అద్భుతమైన శృతి. నా మనసు ఆ విధంగా ప్రవహించాలి. ఏ విధంగానూ ఎలాగ గంగా ప్రవహించి నదికి వెళ్తుందో అలాగే నా మనసు ప్రవహించి నీ పాదపద్మాలను నిరంతరంగా ఉండాలి అని అనిపిస్తుంది. విధానంగా ఈ సంశయాలన్నీ పోయి అవ శ్రీరామ కథ అతి పావని సదా సుఖద దుఃఖ పుంజన సావాని సాదర తాత సునవాహు మోహి బార బార వినవ్ ప్రభుతోహి. అది వినవరంగాను ఇప్పుడు నాకు హరికథ చెప్పండి, రామకథ చెప్పండి అని చెప్పేసి గరుడ పక్షి కాకి వినమ్రంగా చెప్తున్నాడు. వినమ్రంగా అంటే రిక్వెస్ట్ చేసి నాకు రామకథ దయచేసి వినిపించింది. కాకు ఎప్పుడైతే కాకు గరుడ ఈ విధానంగా రిక్వెస్ట్ చేశారు వినమ్రంగా, కాకఋషికి ఇంకా భక్తి శ్రద్ధతో వ్యాఖ్య చేశారు రామకథ. దాని తర్వాత బాలస్వరూపం ఏ విధంగానూ రోమశంషి దగ్గర విన్నారు, మొత్తం వ్యాఖ్య చేసేసి బాలస్వరూపాన్ని మొత్తం అంతా అక్కడ ఉండినట్టుగా చేసేసి కాకఋషుని ఈ విధానంగా ఈ విధంలో కథ చేస్తారా? ఆశ్చర్యం. ఎంత భక్తి, ఎంత ప్రేమ, ఎంత నమ్మకం, ఎంత గదగదై భక్తి కథ చెప్తున్నారు. ఆశ్చర్యం. అది ఏం చెప్తున్నారు అనేది మనం ఈ విధానంగా బాల్య చరిత్ర ఎప్పుడు చెప్తున్నారు. 27 కలపాలి, కేవలం 5 years ఆబ్సెంట్. ఇక్కడ 5 years టోటల్ మొత్తం డోర్ టు డోర్ 5 years చదివిస్తారు. రాములు వస్తారు, అక్కడ 5 years బాగా చేస్తారు, లీలా చేస్తారు, అది పాల్గొంటారు. మళ్ళీ అది వచ్చేసి వాక్షాయం నిరంతరం, ఒక్క నిమిషం గ్యాప్ లేదు. ఒక్క మనకు అరగంట 30 గంటలు రామనామం నుంచి రామాయణం అవుతుంది. మనం కృష్ణాష్టమి వచ్చి రామనామం నుంచి కృష్ణాష్టమి వస్తే రామనామి జరిగింది అవలేదు. గరుడ పక్షి ఎన్నిసార్లు ఎన్ని గంటలు కూర్చున్నాం. కాకఋషుడిని ఒక్కసారి మంగళాచరణ చేసుకొని కూర్చొని బాలచరిత్రని ప్రారంభించి పట్టాభిషేకం వరకు కేవలం నిరంతరంగా నాన్ స్టాప్. అక్కడ వినేవాళ్ళు గ్రేట్, చెప్పేవాళ్ళు గ్రేట్, నిరంతరం. మళ్ళీ భారత ప్రారంభం, మళ్ళీ ఆ కథాకాల రసం మనకైతే మీరు మనం చెప్పే కదండి, మళ్ళీ కదండి కొత్తది చెప్పే మొన్న ఎన్నిసేపు కదా అది అని లేదు. నిరంతరం రామ బార్ 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 అదే కథని అవ్వదు. నిత్య నూతనం. అతనికి ఇప్పుడే ఫ్రెష్గా వింటున్నాం. ఎన్నిసార్లు విన్నావు కానీ మళ్ళీ 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 వినాలి 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 అనిపిస్తుంది. చూసారా? మీకు ఎవరు కోరుతారు? మీకు ఏమనిపిస్తుంది? ఒకరే బాగుంది, మళ్ళీ కోరుకుంది, మనకుంటే అది మళ్ళీ ఎన్ని ఎన్నిసార్లు పొగిడినా కూడా మనకి వినాలనిపిస్తుంది. మొన్న పొగిడే కదా, ఇవాళ పొగడం మానేది చెప్తాను. ఇవాళ వాటి దగ్గర చెప్పేట్టు వాటి దగ్గర మొత్తం ఎంతమంది 1,00,000 సార్లు పొగిడినా కూడా మనకి పోలనిపించింది, మనకి ఆనందం అనిపిస్తుంది. ఎప్పుడైతే భగవంతుడి గురించి మనం పొగుడతామో మనకి అది ఆనందం అనిపిస్తుంది. అప్పుడు మనం అప్పుడు ఏంటంటే నీ పొగడతను నువ్వు విని నీ భక్తి నువ్వు చేసుకుంటున్నావు, నీకు నీ శరీరానికి భక్తి చేసుకుంటున్నావు. అది అందరికీ ఉంటుంది. ఒక్క శరీరం తింటే ఒక్క శరీరం భక్తి చేసుకుంటావు, ఒక్క భక్తి.
పంది శరీరానికి వెళ్తే పంది శరీరానికి ఆసక్తి అవుతుంది. ఇది పద విచిత్రం కాదు. భగవంతుడి శరీరానికి, భగవంతుడి శ్రీ విగ్రహానికి, భగవత్ కథాకి ఎప్పుడైతే ఆసక్తి అయిపోయి నీ జీవితం ధన్యమైపోతుంది. సో ఈ శరీరం ఏదైతే ఉన్నది, ఏ అంగం ఉన్నది, ఏ కార్యం ఉన్నది పొగిడినట్టు అన్ని లోపమే ఉన్నది. ఏ టు జెడ్, జుట్టు నుంచి పాదం వరకు మొత్తం లోపాలే లోపం. లోపం తరమైన మూర్తి, లోపం తరమైన విగ్రహం, లోపం తరమైన శరీరం. ఈ శరీరానికి మీరు కోరుకుంటున్నారు అంటే భగవంతుడి దగ్గర ఏ లోపం లేదు, అన్ని దివ్యమైన అంగమే. అటువంటి శరీరానికి, అటువంటి అంగానికి మనం పొగడాలి, గుణగానాన్ని కీర్తించాలి. అప్పుడు మన జీవితాన్ని సో ప్రకారం కాకపోషండి. ముందుకి ఏ ప్రకారంగా చెప్తారని తెలుసుకోవాలి. ముందుకెళ్ళి ఈ ఆశ్రమంలో ఎంటర్ అవ్వాలి, మనకి మాయ నుంచి ముక్తి కలుగుతాం. అందుకే చాలామంది వచ్చి చూడండి, ఈరోజు ఈ పిల్లలు విధానంగా ఉన్నారు, వాళ్ళ తల్లిదండ్రులని మర్చిపోయి, లేదంటే స్కూల్ కాలేజీని మర్చిపోయి, ఆసక్తి లేకుండా ఎందుకు వచ్చేసి ఉండిపోతున్నారు, కోరుస్తున్నారు. మనం చాలామంది వచ్చి మీకు పిల్లలు వాళ్ళ అమ్మ గుర్తురారా, వాళ్ళ అమ్మకి ఈ పిల్లలు గుర్తురారా, అలాగే ఉండిపోతున్నారు. ఆశ్రమించారు. ఎప్పుడైతే ఆశ్రమం పరివేశంలో మనం ఎంటర్ అయ్యామో ఖచ్చితంగా మన మోహం పోతారు. ఎప్పుడైతే ఈ పిల్లలు కథారూపమైన ఆస్వాదిస్తారో వారు ఉన్ని మోహం కూడా పోతుంది. అప్పటికి మనం వీరికి జాగ్రత్తగా పెట్టుకోవాలి. కథా పైన ఎవరైతే మోహం అయిపోయారు వాళ్ళకి ఈ జగత్తు మీద ఎవరు కూడాను ఏ మాయాశక్తి కూడా పడలేదు. ఎంత పెద్ద శక్తి అయినా మనం నిరంతరంగా మనం శ్రీరామచంద్రమూర్తి, శ్రీకృష్ణ పరమాత్మకి కథారూపమైన భక్తి, కథారూపమైన మనకి భక్తి శ్రద్ధ ఇవ్వాలని కోరుకుంటూ ఈరోజు చూసుకున్న